బంగారు కుటుంబాల సాధికారత మరియు పేదరిక నిర్మూలనే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో మరో బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది. నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోమ్, మధుమణి చారిటబుల్ సొసైటీ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన 36వ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల ఉచిత శస్త్రచికిత్స శిబిరం మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ సేవా కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ సమాజంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్ వైద్యానికి దూరమవుతున్న కుటుంబాలను ఆదుకోవడమే P4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ శిబిరంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో 100 మంది రోగులకు ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంతో నంద్యాల జిల్లా సరికొత్త రికార్డు సృష్టించిందని తెలిపారు. ఈ ఉచిత శస్త్రచికిత్స శిబిరం 26/7/2026 వరకు మధుమణి నర్సింగ్ హోమ్ లో నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వాహకురాలు డాక్టర్ మధుసూదన్, డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సామాన్యుడికి సైతం అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో తాము ఈ ఆసుపత్రిని నడుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ సంకల్పమై P4 ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ శిబిరంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో 100 మంది రోగులకు ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతోందని, నంద్యాల జిల్లాలో ఈ స్థాయిలో సేవలు అందించడం ఒక రికార్డ్ అని అన్నారు. తమ పిలుపును అందుకొని పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ మంత్రి ఫారూక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముందు బ్యానర్ తీసి నాకు ఇక్కడ నుంచి లోపల నుంచి చూస్తాము. క్రిస్టల్ క్లియర్ అటువంటి మనకు టెంపరేచరు, హ్యూమిడిటీ, బ్యాక్టీరియా అన్ని కంట్రోల్ చేసే ప్యానల్ ఉంటుంది. ఈఎన్టీ శాఖ మంత్రివర్యులు ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆపరేషన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మధుమణి చారిటబుల్ సొసైటీ తరఫున ఈ కార్యక్రమాన్ని మేము 1991 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సంవత్సరం కూడా కుంటుపడకుండా 36 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు గారికి నిన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ గుర్తు చేసుకొని ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేయాలని వచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు మధుమణి ఆసుపత్రి నంద్యాల నడిబొడ్డున దక్షిణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బళ్ళారి, రాయచూరు, హుబ్లీ జిల్లాలకు కూడా ఈఎన్టీలో వైద్య సేవలు అందించడానికి ముఖ్య కారణము నిజంగా చెప్పాలంటే ఫరూక్ గారు నాకు దాదాపు 33 సంవత్సరాల కిందట ఈ భూమి ఇవ్వడం, నిజంగా ఆయన ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని మేము ఒక మంచి ఆసుపత్రిగా కట్టించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం మీరు మా జూలై నెలలో మా అమ్మా నాన్న జ్ఞాపకార్థం మేము చేస్తున్న ఈ 100 ఆపరేషన్ల శస్త్రచికిత్స శిబిరానికి మా సేవలు అందిస్తాము. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ప్రారంభించాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు మధుమణి నర్సింగ్ హోమ్ నందు 36వ ఉచిత ఈఎన్టీ శస్త్రచికిత్స శిబిరం ప్రారంభోత్సవం మంత్రివర్యులు, నంద్యాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చేత ప్రారంభించడం అనేది మాకు చాలా సంతోషదాయకం. సార్ గారు, మా నాన్నగారు చెప్పినట్లు ఈ స్థలం మాకు ఇవ్వడం ఆ మంచి ఉద్దేశం, స్థల బలం ఈరోజు మేము ఈ పొజిషన్కి రావడం అనేది మాకు కారణంగా చెప్పుకోగలము. సమాజం, శ్రీమంతుడు ఫేమస్ డైలాగ్ ఉంటుంది, సమాజం మనకు ఎంతో చేసింది, తిరిగి ఇకపోతే లావైపోతామని. సో మా నాన్నగారు 1991 నుండి కూడా సమాజానికి సేవా దృక్పథంతో మా నానమ్మ గారి కోరిక మేరకు
100 మందికి ప్రతి సంవత్సరం ఉచితంగా ఆపరేషన్లు చెవి ముక్కు గొంతు విభాగంలో ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లైనా కంప్లీట్గా ఫ్రీగా, అంటే మందులు, మత్తుమందు, తర్వాత ఆపరేషన్కి వాడే లేజర్ పరికరాలు, ఇంటికి పోయే డిశ్చార్జ్ మందులు అన్నీ 100 మందికి ఉచితంగా 50 లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు ప్రతి సంవత్సరం మేము నిరాగాఢంగా చేయడం అనేది మాకు చాలా సంతోషదాయకం. ఇది ఇలాగే నా శాయశక్తుల నేను బతుకున్నంత వరకు 75వ శస్త్రచికిత్స శిబిరాన్నిగా దీన్ని విజయవంతంగా తీసుకెళ్లాలనేది నా కోరిక. దేవుడి దయతో అది ముందరికెళ్తుందనేది నా నమ్మకం. అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మార్గదర్శకులకు సమాజానికి ఖచ్చితంగా పేదలు ఎవరైతే సహాయ పొందలేని వాళ్ళకి మన వంతు సాయం చేయాలి అన్న దాంట్లో ఈ P4 ప్రోగ్రామ్ కింద మేము కూడా మా వంతు సాయం ఇది. అందరూ మనం ముఖ్యమంత్రి గారి P4 కార్యక్రమాన్ని అందరూ ఎంబ్రేస్ చేసి వాళ్ళకి తోచినంత సాయం అందరూ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఖచ్చితంగా బాగుపడుతుంది అనేది మా దృఢ నమ్మకం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. చారిటబుల్ ట్రస్ట్ అంటే పేదవారికి కూడా అవకాశం ఇచ్చి ఉచితంగా సేవ చేసే కార్యక్రమం కాబట్టి దానికి ముందు నాకు బాగా మంచుకుంది మున్సిపల్ ఆఫీస్ ఉన్నది మనకు గాంధీ చౌక్లో. అక్కడ డిస్పెన్సరీ డాక్టర్ పెట్టినాడు. మా పెద్ద అబ్బాయికి కూడా దాదాపుగా 18 ఏళ్ళు ఉన్నాయి, 20 ఏళ్ళు, నాకు ఐడియా లేదు. కానీ శస్త్రచికిత్స డాక్టర్ గారి దగ్గర చేశాను. నేను చెప్పా ఎక్కడో చెప్పిస్తాను, హైదరాబాద్లో డాక్టర్ మధు గారు ఉన్నారు మన నంద్యాల, మన స్ట్రీటు, మన పక్క ఇంటి పక్కన నైబరు, ఆయన దగ్గర చేసుకుందామని చెప్పి నంద్యాల పిలుచుకొచ్చి చేయించా. నాకు బాగా డాక్టర్ బతుకుంది, బాగా డాక్టర్ కూడా బాగా 35 years బ్యాక్ ఉంటున్నారు కూడా, 36 years ఏందో. అదే అది అది జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు భగవంతుని దయ వల్ల మంచి అవకాశం కలిగింది. పీపీపీ కింద ఎందుకు పెట్టామంటే డాక్టర్ చేసే సేవలు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయాలి. ఇంత మంచి సేవలు చేసే డాక్టర్ కానీ, ఇంత మంచి సేవ చేసే మధుబని చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పాటు చేసి దీన్ని ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనేది దృక్పథం అందరికీ రాదు, అందరూ చేయలేరు. అందరూ ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేయడం లేదు కదా. ఏదో అంత క్యాంప్ పెట్టి అందరు కలిసి గ్రూప్గా ఏదో ఒక రోజు మెడికల్ క్యాంప్ పెడుతున్నారే కానీ చారిటబుల్గా ఒక 100 మంది తీసుకొని 200 మంది తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఏ డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నారో ఆ స్పెషలైజేషన్ లో వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ NMD ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ N ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APS RTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.